నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైల్వే ట్రాక్ దిగువన ప్రధాన సైడ్ కాలువ పూడికతీత పనులకు తగు ప్రాధాన్యత కల్పించి త్వరితగతిన పనులు చేస్తాం. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. తెలుగు భాషను సరళతరం చేసిన గిడుగు రామూర్తి పంతులు చిరస్మరణీయులు. తెలుగు భాషోద్యమ సమితి ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాష దినోత్సవ వేడుకలు. గణపతి ఉత్సవాల్లో భాగంగా పలు చోట్ల అన్న ప్రసాద వితరణ సేవలు. గణపతి దేవునికి ప్రత్యేక పూజలు. తెనాలి పట్టణంలో వినాయక చవితి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ మాజీ మంత్రి ఆలపాటి రాజేం ప్రసాద్ శుక్రవారం తెనాలి పట్టణంలోని పలు విగ్రహాలను సందర్శించి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా విగ్రహ కమిటీ సభ్యులు ఆలపాటి రాజేం ప్రసాద్కు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేం ప్రసాద్ మాట్లాడుతూ ఆ గణేశుని యొక్క ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. శుక్రవారం పార్టీ కార్యాలయం నుండి బయలుదేరిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేం ప్రసాద్ 15వ వార్డులో ఆ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వర ఆధ్వర్యంలో నిర్వహించిన 18వ గణపతి మహోత్సవాల్లో పాల్గొని స్వామివారికి కొబ్బరికాయ కొట్టి పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ ఎమ్మెల్సీ ఆలపాటికి సాదర స్వాగతం పలికారు. అదేవిధంగా 11వ వార్డులో మట్టుపల్లి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి మహోత్సవాల్లో పాల్గొని నిర్వాహకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం 10వ వార్డులో బొంతా నారాయణ పిల్లల వెంకటేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఏర్పాటు చేసిన గణపతి మహోత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం 3వ వార్డులో ఎన్టీఆర్ విగ్రహం సెంటర్లో పట్టణ తెలుగు యువత అధ్యక్షులు కొల్లూరు శ్రీధర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి మహోత్సవాల నిమజ్జన ఊరేగింపు కార్యక్రమాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. కొల్లూరు శ్రీధర్ ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేం ప్రసాద్కు ఆత్మీయ స్వాగతం పలికారు. అదేవిధంగా నందులపేటలోని గణపతి దేవాలయాన్ని సందర్శించారు. దేవాలయ ఈవో మల్లేశ్వరి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి దేవుని ఆరాధించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేం ప్రసాద్కు నూతన వస్త్రాన్ని బహూకరించారు. గాంధీనగర్లో నిర్వహించిన గణపతి పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అదేవిధంగా తులసిరామ్ చౌక్లో గణేష్ యూత్ ఆధ్వర్యంలో 15వ గణపతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్న క్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేం ప్రసాద్ గణపతి దేవుని సందర్శించి ఆశీస్సులు అందుకున్నారు. సెప్టెంబర్ 1వ తేదీ వరకు వివిధ ఆధ్యాత్మిక సేవలతో ఉత్సవాలు కొనసాగుతాయని నిర్వాహకులు వివరించారు. నందులపేట గణపతి దేవాలయంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేం ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. శతాధిక ఘన చరిత్ర కలిగిన గణపతి దేవాలయం యొక్క విశిష్టతను వివరించారు. హైందవ సంస్కృతిలో ప్రతి పనికి ముందు విఘ్న గణపతిని పూజించడం జరుగుతుందని, తొలి పండుగ వినాయక చవితిని పేర్కొన్నారు. అందరికీ గణపతి దేవుని ఆశీస్సులు లభించాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేం ప్రసాద్ వెంట పార్టీలోని వివిధ స్థాయి నాయకులు ఉన్నారు. ఎలాంటి కార్యక్రమానికి సంకల్పం చేయాలనుకున్నా ముందు విఘ్నేశ్వరుని తలుచుకొని మనం కార్యక్రమాన్ని కొనసాగించడం అనేది మనందరికీ కూడా తెలిసినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి భావం. ప్రత్యేకంగా మరి ఈ ప్రాంతంలో నందులపేటలో దాదాపు 100 ఏళ్ళ నుంచి కూడా ఈ ఆలయం ఇక్కడ ఉండటం, దీనికి ఒక విశిష్టత కూడా ఉంది. లింగాయతులు జంగమ దేవర్లు ఇక్కడ ఉండటం, వారు వంశపారంపర్యంగా ఆధ్యాత్మికంగా దేవుడిని కొలుచుకోవటం, ఎన్నిటి కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే జీవనం కొనసాగిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక నమ్మకం, విశ్వాసం, దేవునికి భక్తునికి మధ్య గొప్ప సంబంధాన్ని ఏర్పరిచినటువంటి ఆలయం. ఇలాంటి విశిష్టత కలిగినటువంటి ఆలయం చాలా మార్పులు చేర్పులు చేసుకుంటూ భక్తులందరికీ కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి భావం కలగటమే కాకుండా మరి ప్రత్యేకంగా వినాయక చవితి సందర్భంలో పర్వదినాలన్నింటినీ కూడా భక్తుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ అందరికీ సేవలు అందిస్తున్నటువంటి ఈ భక్త బృందానికి, మరి ముఖ్య ఆలయ అధికారికి, వీళ్ళందరికీ కూడా నాకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. 33వ వార్డులో సైడ్ కాల్వ రైల్వే ట్రాక్ దిగువగా ఎడ్లలింగయ్య కాలనీ అమరావతి ఫ్లాట్స్ వైపుకు మురుగు నీరు ప్రవహించే విధంగా ఉన్న మురుగు కాల్వలో ప్రత్యేక పారిశుద్ధ్య పనుల ద్వారా పూడికతీత పనులను చేపట్టినట్లు మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పేర్కొన్నారు. 33వ వార్డు పరిధిలో చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య పనుల్ని రైల్వే ట్రాక్ దిగువన పూడికతీత పనుల్ని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. గతంలో వార్డులో చేపట్టిన పారిశుద్ధ్య పనుల నిర్వహణ సమయంలో రైల్వే ట్రాక్ దిగువన పూడికతీత పనులు నిర్వహించేందుకు రైల్వే శాఖకు లెటర్ పెట్టాల్సి రావడంతో తాత్కాలికంగా పనులు నిలిచిపోయాయి. రైల్వే శాఖ అనుమతులతో అత్యవసర పారిశుద్ధ్య పనుల్ని 2 లక్షల రూపాయల నిధులతో ప్రారంభించినట్లు చైర్పర్సన్ తాడిబోయిన రాధిక మీడియాకు వివరించారు. రైల్వే ట్రాక్ దిగువన పేరుకుపోయిన పూడికను తొలగించే కార్యాచరణను వేగవంతం చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగ అధికారులు, వైసీపీ నాయకులు తాడిబోయిన రమేష్ తదితరులు ఉన్నారు. ఈ వార్డులోకి శానిటేషన్ మీద వచ్చినప్పుడు దాదాపు ఈ కాలువ అనేది పూడిక అసలు తీయకుండా ఎన్నో సంవత్సరాలు అయింది, దాదాపు 25 సంవత్సరాలు అయిందని చెప్తుంది జరిగింది. ఇక్కడ
ఇక్కడికి వచ్చేసి అది గౌతమ్ హోటల్ నుంచి ఆ ట్రైన్ ఇటే వచ్చేది. ఆ వేస్ట్ వ్యర్థం అనేది అక్కడ పేరుకుపోతుంది. ఎందుకంటే ఆయిల్తో తయారు చేసేవి కాబట్టి అదంతా సిల్ట్ పేరుకుపోయి ఆ ట్రాక్ కింద అసలు నీళ్ళు కూడా ఎటు పోకుండా అక్కడ ఆగిపోతున్న ఆ వార్డులో సమస్య అనేది ఎక్కువగా ఉంది. అది కౌన్సిలర్ గారు గతంలో కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. అందులో భాగంగా ఈ రోజున మేము రైల్వే లెటర్ పెట్టి ఈ రోజున ఆ రైల్వే ట్రాక్ కింద ఆ సిల్డ్ అనేది తీపిస్తడం జరుగుతుంది. మా మున్సిపాలిటీ నుంచి అధికారులు కానీ మేము కానీ స్పందించి గతంలో కూడా ఎర్రలింగి కాలంలో ఇలానే సమస్య అయితే అక్కడ ఓపెన్ చేపిస్తడం జరిగింది. అలా ఆ విధంగానే ఈ రోజున ఇక్కడ మేము ఓపెన్ చేపిస్తున్నాం. ఇలాంటి ఎక్కడైతే పూడికి ఉండిద్దో అవి తీపిస్తేనే మన వార్డుల్లో నీళ్ళు కూడా ఈ కాలువలు అనేది బాగుపడింది. ఎందువల్ల అంటే వేస్ట్ వ్యర్థాలన్నీ ప్లాస్టిక్ ఐటమ్ కానివ్వండి, కవర్లు కానీ ఇవన్నీ కొట్టుకొచ్చేసి కలవాట్లు కానివ్వండి ఇలాంటి మెయిన్ సమస్యలు కాడ అక్కడ ఆగిపోతుంది. ఎస్టిమేషన్ వేయించి 2 లక్షలకి శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకా అవి చాలకపోతే దాదాపు ఇంకా మేము మా మున్సిపాలిటీ నుంచి ఇంకా పెట్టి తప్పకుండా ప్రజలకి సమస్య లేకుండా అనేది మేము పరిష్కరిస్తాము. రాబోయే రోజుల్లో మన తెనాలి పట్టణాన్ని సుందరీకరణ తీర్చిదిద్దిన దశగా మేము దాదాపు నేను చైర్మన్గా పదవి స్వీకారం చేసిన కాడి నుంచి ఎక్కువ శానిటేషన్ మీద దృష్టి పెట్టాను. తప్పకుండా మేము వెళ్ళేలోపు ఎంతో కొంత ప్రజలకు సేవ చేయాలని జయంతో వచ్చాను. అలానే సాధికం చేసుకొని తప్పకుండా నా పదవికి న్యాయం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. గ్రాంధిక భాష నుండి తెలుగును వ్యవహారిక భాషగా తీసుకొచ్చేందుకు గిడుగు రామూర్తి పంతులు ఎంతగానో కృషి చేశారని, వారి కృషి ఫలితాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతిని తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటూ ప్రభుత్వ పరంగా ఆయన్ను స్మరించుకోవడం జరుగుతుందని తెలుగు భాషోద్యమ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సాయి లక్కరాజు పేర్కొన్నారు. తెలుగు భాష దినోత్సవం పురస్కరించుకుని స్థానిక గంగానమ్మపేటలోని తోటకూరు సుబ్బారావు మెమోరియల్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో తెలుగు భాష ఉద్యమ సమితి ఆధ్వర్యంలో గిడుగు రామూర్తి పంతులు జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల బాధ్యులు శ్రీనివాసరావు అధ్యక్షత వహించిన ఈ సభలో తెలుగు భాష ఉద్యమ సమితి అధ్యక్షులు సాయి లక్కరాజు మాట్లాడారు. గ్రాంధిక భాష విధానం నుండి తెలుగు భాషను సరళతరం చేసి వ్యవహారిక భాషగా ప్రజలకు చేరువ చేసిన గిడుగు రామూర్తి పంతులు చిరస్మరణీయులని అన్నారు. ఆంగ్ల భాషను ద్వేషించడం ఎంత తప్పో తెలుగు భాషను నేర్చుకోకపోవడం కూడా అంతే తప్పని అన్నారు. విశ్రాంత అధికారి దైవాల సుబ్రహ్మణ్యేశ్వరరావు మాట్లాడారు. తెలుగు భాషను వ్యవహారిక భాషగా మార్చుటకు చేపట్టిన ఉద్యమానికి ఆద్యుడు గిడుగు రామూర్తి పంతులని భాషకైనా అందించిన సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. తొలుత గిడుగు రామూర్తి పంతులు చిత్రపటానికి పూలదండ వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్కూల్ తెలుగు ఉపాధ్యాయులు సుభాష్ చంద్రబోస్ ను ఘనంగా సత్కరించారు. సుభాష్ చంద్రబోస్ మాట్లాడారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని సరళమైన పదాలు సభమెచ్చు శోభతో వారిదైన శైలిలో వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు చక్రవర్తి, హనుమాన్ నాయక్, సాంబశివరావు, శివ, బసవమ్మ, మల్లీశ్వరి, రాజ్యలక్ష్మి, పర్వీన్, హేమంత్ కుమార్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు. తీయనైనది మన తెలుగు భాష, పంచదారల కన్నా పానసత్వనల కన్నా తీయనైనది మన తెలుగు భాష, జుంటి తేనెల కన్నా జున్ను ముక్కల కన్నా తీయనైనది మన తెలుగు భాష, తీయ మామిడి కన్నా తీపులన్నిటి కన్నా తీయనైనది మన తెలుగు భాష. గ్రాంధిక భాషలో మాట్లాడుకుంటే సంస్కృతం మాట్లాడేవారు ఒకప్పుడు సుమారు 100 ఏళ్ల క్రితం. దాని వ్యవహారిక భాషలో ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నామో మీ తరగతి గదుల్లో మీ గురువులు ఏదైతే చెప్తున్నారో ఆ భాష అందరికీ సరళీకృతం చేశాక ఎంతో కష్టపడ్డారు. ఆయన కష్టాన్ని గుర్తించి ఈ పుట్టినరోజుని మన రాష్ట్ర ప్రభుత్వం వారు తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకున్నారు. ఇది అన్ని పాఠశాలల్లో అందరూ తప్పనిసరి జరుపుకోవాల్సిన పండగ. మన వినాయక జరిగింది, అందరూ జరుపుకుంటారు వినాయక చవితి, వచ్చే దసరా, తర్వాత దీపావళి. ఈ పండుగలతో పాటు ఇది ముఖ్యమైన పండుగ. మన భాషని వేరే వాళ్ళ వ్యక్తీకరించడానికి ముఖ్యంగా అవసరమైంది. ఆంగ్ల భాష వ్యతిరేకత ఎంత తప్పు, తెలుగు భాష మర్చిపోవడం అంతే తప్పు. ఆ తెలుగు ఎక్కడ బతుకుంది అంటే ఈ ప్రభుత్వ పాఠశాలలో బతుకుంది. దానికి కారణం ఈ గురువులే. అమ్మానాన్న మరవద్దు, మాతృభాష మరవద్దు, మాతృమూర్తిని మరవద్దు, మాతృదేశాన్ని మరవద్దు, మాతృత్వాన్ని మరవద్దు అని తర్వాత. అయితే ఎవరైతే బాగా తెలుగులో శ్రద్ధ వహిస్తారో వాళ్ళకి అన్ని భాషలు చాలా తిరిగిగా వస్తాయి. తెలుగులో సంస్కృత పదాలు ఎక్కువ ఉండడం వల్ల వాడుక భాషలో తెలుగుని తీసుకురావాలనేటువంటి ఆలోచనతో తెలుగు భాషోద్యమాన్ని ప్రారంభించాడు. దానికోసం పనిచేశాడు, కృషి చేశారు, విజయం సాధించాడు. అందువల్లనే
రాష్ట్ర ప్రభుత్వం ఆయన పుట్టినరోజుని తెలుగు భాషా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఒకసారి కలగాలతో శ్రీ గిడుగు రామూర్తి గారికి వారి తెలుగు భాష మీద చేసినటువంటి కృషికి శ్రద్ధాంజలి ఘటిద్దాం. మీ ఉపాధ్యాయులు చెప్పేది మీకు అర్థం అవుతుందా లేదా? ఆ అర్థం అవడానికి కారణమే గిడుగు రామూర్తి పంతులు గారు. అంతకుముందు సుందర అనేవాళ్ళు అట్లా నేను చెప్పేది ఆ భాష సరళీకృతం చేశారు మన గిడుగు రామూర్తి పంతులు గారు. మీకు ఎవరు చెప్పినా అర్థం అవుతున్నా, మీరు ఒకరికొకరు మాట్లాడుకున్న అర్థం అవుతున్నా, వీటన్నిటి కారణం గిడుగు రామూర్తి పంతులు గారు. ఈ సందర్భంగా మన గిడుగు రామూర్తి పంతులు గారిని మరొకసారి తలుచుకుంటూ గణపతి ఉత్సవాల నిర్వహణలో గత 35 సంవత్సరాలుగా గణపతికి ప్రత్యేక మండపం ద్వారా పూజలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ సంవత్సరం దక్షిణ ముఖంగా ఏర్పాటు చేసిన గణపతి ఉత్సవాలు అన్నదాన సేవలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మారిస్పేటలో అప్పలస్వామి గుడి ఎదురు అంగజాల వారి వీధిలో దక్షిణ ముఖంగా ఏర్పాటు చేసిన గణపతి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం వేలాది మంది భక్తులకు అన్న సంతర్పణ చేశారు. ఈ కార్యక్రమ ప్రాధాన్యతను జనసేన నాయకులు నండపనేని రాంబాబు మీడియాకు వివరించారు. వీరిశెట్టి నవ్య దివ్య వితరణతో గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి యాద కేశవ యూత్ ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. అన్న సందర్భన అనంతరం లడ్డు వేలంపాట, అదేవిధంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో మేళతాళాలతో గణపతి నిమజ్జన ఉత్సవ కార్యక్రమం ప్రారంభించనున్నట్టు తెలిపారు. కోట అకేశ్వరరావు, శివకుమార్ ఉత్సవ కమిటీ సభ్యులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం కోట అకేశ్వరరావు గారు, వారి సోదరులు శ్రీనివాసరావు, తిరుమల, అలాగే వారి కుమారుల మిత్ర బృందం, అలాగే వాళ్ళ మేనలుడు మురళీ మిత్ర బృందం, వీరంతా యువకులంతా కూడా అహర్నిశలు 3 రోజులు కష్టపడి ఈ కార్యక్రమంలో స్వామివారికి పూజాది కార్యక్రమాలు చేయడమే కాకుండా 3వ రోజైన ఈరోజు సుమారు 3000 మంది భక్తులకు వేలాది మందిగా గణేశుని భక్తులు హాజరై ఈ కార్యక్రమంలో స్వామివారి అన్నప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలవుతూ ఉన్నారు. 12 ఏళ్ళు 13 ఏళ్ళు వయసులో నుంచే ఇక్కడ మొదలుపెట్టాము వినాయకుడిని. ఈ వినాయకుడిని బాగా మా మిత్రుడు అక్కేశ్వరరావు కానీ, నేను నా పేరు శివకుమార్, కాంగ్రెస్ పార్టీ, వీళ్ళందరూ అన్ని రకాలు ఉంటాం. మేము అందరం ఒకటే. దేవుడి దగ్గర ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళే. దేవుడి కోసం సేవ చేసుకోవడానికి ఇక్కడ భావజాలంతో అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. కులాలకు మతాలకు అతీతంగా గణపతి దేవుని ఆశీస్సులు అందరికీ ఉండాలని తెలుగు యువత అధ్యక్షులు కొల్లూరు శ్రీధర్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గణపతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం అభినందనీయమని పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్ గణపతి ఉత్సవ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. నందులపేట జెండా చెట్టు బజారు చివర ఎన్టీఆర్ బొమ్మ సెంటర్లో పట్టణ తెలుగు యువత అధ్యక్షులు కొల్లూరు శ్రీధర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 8వ గణపతి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం భక్తులకు అన్న సంతర్పణ సేవలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్, 19వ వార్డు కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఈదర వెంకట పూర్ణచంద్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాద్ ఆత్మీయ అతిథులుగా పాల్గొని అన్నదాన సేవల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడారు. కొల్లూరు శ్రీధర్ యూత్ ఆధ్వర్యంలో గణపతి ఉత్సవాలు ప్రత్యేక ఘనంగా నిర్వహిస్తున్నారని, వారికి గణపతి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాన్ని పట్టణ తెలుగు యువత అధ్యక్షులు కొల్లూరు శ్రీధర్ ఉత్సవ కమిటీ సభ్యులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పట్టణ తెలుగు యువత అధ్యక్షులు సోదరులు కొల్లూరు శ్రీధరు మరియు వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో ఇది 8వ సంవత్సరం వినాయక చవితి పండగ అంగరంగ వైభవం జరుపుకోవటం. ఈ ప్రాంతంలో కులాలు మతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా వాళ్ళ కొల్లూరు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో బొమ్మ పెట్టుకోవటం, నవరాత్రి పూజలు జరుపుకోవటం, అన్న సంతర్పణ కార్యక్రమం. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు మిత్ర బృందం అందరూ కూడా ఇది 8వ సంవత్సరం చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో అందరూ సుభిష్టంగా ఉండాలి, అందరూ బాగుండాలి, ఆ విఘ్నేశ్వరుడి మహిమ అందరికీ ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలనే కార్యక్రమం నిర్వహించినందుకు ప్రత్యేకంగా పార్టీ తరఫున కొల్లూరు శ్రీధర్ వారి మిత్ర బృందానికి అభినందిస్తా ఉన్నాం. సోదరుడు కొల్లూరు శ్రీధర్ తెలుగు యువత అధ్యక్షుడు వారి ఆధ్వర్యంలో వారి మిత్ర బృందం అంతా కలిసి ఇక్కడ 8వ సంవత్సరం వినాయక చవితి పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించి ఈరోజు అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేయటం, అన్నదానానికి కూడా చాలామంది హాజరవటం చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి పండుగలు ప్రతి సంవత్సరం మన కొల్లూరు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరగాలని, అట్లాగే ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు సోదరుడు కొల్లూరు శ్రీధర్కి ఎల్లవేళలా ఉండాలని, కొల్లూరు శ్రీధరు వాళ్ళ మిత్ర బృందం మొత్తం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మరెన్నో ఉన్నతి పదవులతో కొనసాగాలని కోరుకుంటూ, ఆ భగవంతుని ఆశీస్సులు వాళ్ళకి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ సెలవు.
తెనాలి ప్రగడకోటయ్య నగర్లో పద్మశాలి యూత్ వారి ఆధ్వర్యంలో 30వ వార్షిక గణపతి మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవంలో భాగంగా శుక్రవారం భారీ అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు ముఖ్య అతిథిగా విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉత్సవాల్లో భాగంగా 3వ రోజున శుక్రవారం ఉదయం స్వామివారికి విశేష పూజా కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు ముఖ్య అతిథిగా విచ్చేయగా ఆయన చేతుల మీదుగా అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గత 30 సంవత్సరాలుగా ప్రశాంతమైన వాతావరణంలో గణేష్ మహోత్సవం నిర్వహిస్తున్న ప్రగడకోటయ్య నగర్ పద్మశాలి యూత్ సభ్యులను డీఎస్పీ జనార్దన్ రావు ప్రత్యేకంగా అభినందించారు. తెనాలి వన్ టౌన్ పరిధిలో ప్రగడకోటయ్య నగర్లో ఉన్న ఈ పద్మశాలి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ మహోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. దీనికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. సంస్కృతి సాంప్రదాయాన్ని 30 సంవత్సరాలు బట్టి వీళ్ళు ముందు తరానికి అందిస్తూ తీసుకెళ్తుందన్న వీళ్ళకి శుభాభినందనలు తెలుపుతున్నారు. గత 30 సంవత్సరాలుగా ఈ కాలనీలో అందరూ ఐకమత్యంతో ఒకే మాట మీద ఇక్కడ ఉన్నటువంటి కుర్రోళ్ళందరూ కూడా ఈ గణేష్ ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుతున్నారు. ఇది 30వ సంవత్సరం. ఇలాగే మున్ముందు కూడా ఇక్కడ ఉన్నటువంటి గణేష్ భక్తులందరూ కూడా పద్మశాలి యూత్ తరఫున మరెన్నో సంవత్సరాలు ఇలాగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ, అలాగే మన ప్రత్యేక అతిథిగా ఇచ్చేసినటువంటి ఏఎస్పీ జనార్దన్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెనాలి పట్టణానికి చెందిన నాగసాయి ఫుడ్ ప్రొడక్ట్స్ మిర్చి శాక్స్ యాజమాన్యం 2000 కిలోల బూందీ లడ్డుతో అత్యంత అద్భుతంగా రూపొందించిన మహాశివలింగాకృతి లడ్డు ప్రసాదం అందరినీ ఆకట్టుకుంటుంది. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం. తెనాలి గుంటూరు రహదారిలో ఇండస్ట్రియల్ ఏరియాలో గల నాగసాయి ఫుడ్ ప్రొడక్ట్స్ మిర్చి స్నాక్స్ యాజమాన్యం 2000 కిలోల లడ్డు బూందీతో 15 మంది పనివారు కలిసి 4 రోజుల పాటు శ్రమించి శివలింగాకృతి మహాలడ్డు ప్రసాదాన్ని ఎంతో కళాత్మకంగా రూపొందించారు. శుక్రవారం భక్తుల సందర్శనార్థం మిర్చి స్నాక్స్ ప్రాంగణంలో శివలింగాకృతి మహాలడ్డు ప్రసాద ప్రదర్శన ఏర్పాటు చేశారు. మిర్చి స్నాక్స్ నిర్వాహకులు కిషోర్ మీడియాతో మాట్లాడుతూ శివలింగాకృతి మహాలడ్డు ప్రసాదాన్ని విశాఖ గాజువాక లంక గ్రౌండ్స్లో శ్రీ సుందర వస్త్ర మహాగణపతికి మహాప్రసాదంగా సమర్పిస్తున్నట్టు వెల్లడించారు. ఈ విశిష్టమైన శివలింగాకృతి మహాలడ్డు ప్రసాదం చూపర్లను విశేషంగా ఆకట్టుకుంది. మహాలడ్డు ప్రసాదాన్ని భక్తిపూర్వకంగా సమర్పించడంలో కళాత్మకతను చాటుకున్న మిర్చి స్నాక్స్ యాజమాన్యానికి విశిష్ట వస్త్ర గణపతి ఆశీస్సు లభించాలని ఆశిద్దాం. తెనాలి ప్రజలకు, ముఖ్యంగా మా కస్టమర్ దేవుళ్లకు, మిర్చి స్నాక్స్ కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మేము ఈరోజు తెనాలి నుండి తెనాలి పేరు ప్రఖ్యాతలను ఇంకొంచెం పెంపొందించే విధంగా విశాఖలోని గాజువాక లంకా గ్రౌండ్స్లో 1,00,000 చీరలతోటి వినాయకుడిని తయారు చేస్తున్నారు. ఆ సంస్థ వారు మనల్ని లడ్డు చేయమని చెప్పని అడిగారు. ఇంతవరకు ఎక్కడా చేయని విధంగా, ఎవరు చేయని విధంగా తయారు చేద్దామనే ఉద్దేశంతో 8 అడుగుల ఎత్తు 2000 కిలోలు, సుమారు 2000 కేజీల లడ్డూతోటి శివలింగం తయారు చేస్తున్నాము. ఇది ఇవాళ తెనాలి నుంచి విశాఖ పంపిస్తున్నాము. తెనాలి ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటున్నాము. అది ఫస్ట్ 1000 కిలోలతో స్టార్ట్ చేసి దాన్ని తయారు చేస్తూ ఉంటే అది ఇంకా అట్లా ఆ షేప్ రావడం కోసం దాన్ని 2000 కిలోల వరకు పెరిగింది. సుమారు 15 మంది నిపుణులు దీని గురించి శ్రమించి 4 రోజుల పాటు శ్రమించి తయారు చేశాము. ఇది ఇంతవరకు ఎక్కడా కూడా ఎవరు కూడా ఇంత పెద్ద సైజు లడ్డు ఓపెన్గా, అంటే లడ్డు అంటే 3,000 కిలోలు 30,000 కిలోలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. రౌండ్గా చేస్తారు తప్పితే ఇట్లా అలంకారంగా ఆకృతిగా తయారు చేసింది మొట్టమొదటిగా అని చెప్పని మేము అనుకుంటున్నాము. ఇది మా నిపుణులు మిర్చి స్నాక్స్ యాజమాన్యం అందరూ కలిసి తయారు చేశాము. తెనాలి మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, తెనాలి 3 టౌన్ సిఐ రమేష్ బాబు, తెనాలి మండల వ్యవసాయాధికారి సుధీర్ల ఆధ్వర్యంలో తెనాలి మారిస్పేటలోని పలు ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వ్యాపారస్తులు ఎరువులను నిర్ణయించిన ధరలకే విక్రయించాలని, అధిక ధరలకు ఏమాత్రం విక్రయించరాదని సూచించారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎరువులను రైతులకు సక్రమంగా విక్రయించేలా తెనాలి మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, 3 టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు, మండల వ్యవసాయ శాఖ అధికారి సుధీర్ ఆధ్వర్యంలో మారిస్పేటలో గల ఎరువుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. జ్యోతి ఫెర్టిలైజర్స్, లక్ష్మీప్రియ ఫెర్టిలైజర్స్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు అనంతరం మీడియాతో మాట్లాడారు. రైతులకు అవసరమైన ఎరువులు అక్రమ కొరత సృష్టించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మండల వ్యవసాయ శాఖ అధికారి సుధీర్ తెలిపారు. రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులోకి త్వరలోనే రానున్నట్లు తెలిపారు. గత కొన్ని రోజులుగా యూరియా, డిఏపి మరి దాని కొరత ఉందని చెప్పేసి రకరకాల వార్తలు రావడం నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గారు మరి రెవెన్యూ, పోలీస్, అగ్రికల్చర్ శాఖలతో సంయుక్తంగా తనిఖీలు నిర్వహించమని ఆదేశించున్నారు. అందులో భాగంగానే మరి ఈ మారిస్పేట ప్రాంతంలో ఉన్న షాపులు మన 3 టౌన్ సిఐ గారు రమేష్ గారు, అట్లాగే మన అగ్రికల్చర్ ఆఫీసర్ గారితో కూడా 2-3 షాపులు తనిఖీ చేశాం. అందులో భాగంగా మరి వారికి వచ్చిన స్టాక్ వివరాలు, అట్లాగే గ్రౌండ్ బ్యాలెన్స్ ఎంత ఉందనేది కూడా తనిఖీలు చేపట్టాం. 2-3 రైతులతో కూడా మాట్లాడాం. ఈ ఏవైతే అంటే యూరియా దొరకట్లేదు, లేకపోతే డిఏపి దొరకట్లేదు అనే అపోహలకి ఎటువంటి తావు లేదు. స్టాక్ సరిపోను ఉంది. అట్లాగే రైతు సేవా కేంద్రాల్లో కూడా అలాగే పిఎస్సిఎస్ ద్వారా అందిస్తున్నాం. ఖచ్చితంగా ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా అధిక ధరలకు అమ్మినట్టున్నా కానీ నాకు కానీ, పోలీస్ శాఖ వారికి కానీ, అట్లాగే అగ్రికల్చర్ శాఖ వారికి కానీ మరేదైనా ఎవరికి ఉన్నతాధికారులకైనా తెలియజేయవచ్చు. మన తెనాలి ప్రాంతంలో ఎక్కడ ఎటువంటి యూరియా, డిఏపి కొరత లేదు. రైతులందరూ కూడా మరి వారికి ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే అగ్రికల్చర్ శాఖ ఏవో గారిని అట్లాగే నన్ను సంప్రదించమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడున్న స్టాక్ వివరాలతో కూడా పోల్చి చూసాం. అట్లాగే వారికి కూడా చెప్పాం, రైతులకు ఎవరికి ఇబ్బంది కలిగించొద్దని షాప్ వాళ్ళకు కూడా. ఎక్కడ మన తెనాలి ప్రాంతంలో ఎటువంటి ఇబ్బంది లేదు. ఉన్నతాధికారుల సూచనల మేరకు రాబోయే రోజుల్లో కూడా మిగిలిన షాపులన్నీ కూడా ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటి మీద ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాటు చేస్తాం, మరి పరిశీలిస్తాం. మా లక్ష్యం ఒకటే, రైతులందరికీ సక్రమంగా యూరియా, డిఏపి అందించటం. మరి అది కూడా మీరు కూడా ఎక్కువగా నిర్దేశించిన మోతాదులోనే వాడమని మన వ్యవసాయ శాఖ సూచిస్తుంది. అవన్నీ ఏవైతే మీకు సూచనలు అందుతాయో వాటి ప్రకారం మీరు విధి విధానాలు పాటించి చక్కగా రైతులందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎవరైనా యూరియా కానీ, డిఏపి కానీ వారి సంబంధించి ఎంఆర్పి రేట్ కన్నా అధికంగా అమ్మినట్లయితే వారిపై చర్యలు తీసుకోబడుతుంది. ఖచ్చితంగా కూడా ఏంటంటే మేము ఇప్పుడు జ్యోతి ఫర్టిలైజర్స్, అదేవిధంగా లక్ష్మీప్రియ ఫర్టిలైజర్స్ తనిఖీ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఏంటంటే వాళ్ళకి ఈరోజే యూరియా కానీ, డిఏపి కానీ, ఆ గోడౌన్స్ కానీ, అదేవిధంగా వాళ్ళ స్టాక్ రిజిస్టర్ కానీ, ఐఎఫ్ఎంఎస్ కానీ అన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది. జ్యోతి ఫర్టిలైజర్స్ యూరియా రిసీవ్ చేసుకోవడం జరిగింది. అవి కూడా ఏంటంటే రేపు రైతులకు కూడా ఏది కూడా ఇబ్బంది లేకుండా ఎంఆర్పి ధరలకే ఇవ్వాల్సిందని తెలియజేస్తున్నాం. దీనిలో భాగంగానే ఎవరైనా ఎక్కువగానే అమ్మినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేయటం అయింది. ఇంకా ఇదే విధంగా ఏంటంటే తెనాల్లో ఉన్న మండల షాపులన్నీ కూడా తనిఖీ చేయడం జరుగుతుంది. ఇది నేను టీమ్స్గా వేయడం జరిగింది కాబట్టి అన్ని మనలోని రైతు సోదరులందరూ కూడా యూరియా కొరత అనేది లేదు. అందరూ కూడా ఇట్టి పరిస్థితుల్లో కూడా ఏంటంటే మనం రైతు సేవా కేంద్రాల ద్వారా ఇస్తున్నాము. అదేవిధంగా పిఎస్సిఎస్ ద్వారా కూడా మనం ఈ యూరియా, డిఏపి కూడా అందజేయడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఎప్పుడైతే ఈ పంట వరకు యూరియా వేస్తున్నారో వాటి వరకే తీసుకెళ్లాల్సిందిగా, అదనంగా దాచుకునే విధంగా కాకుండా ఇప్పుడు వేసే విధంగా వాటి వరకే తీసుకెళ్లాల్సింది అందరూ కూడా రైతు సోదరులు తెలియజేస్తున్నాం. గణపతి పూజ అంటేనే విఘ్నాలకు అతీతమైన విజయానికి మార్గమని గత 25 సంవత్సరాలుగా గణపతి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఐకమత్యంతో నిర్వహిస్తున్నామని ఉత్సవ కమిటీ బాధ్యులు బ్రహ్మరా ప్రసాద్ పేర్కొన్నారు. ఐతనగర్ ఎన్టీఆర్ సెంటర్ గణేష్ యూత్ ఆధ్వర్యంలో 25వ గణపతి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం మహిళా భక్తులు కుంకుమార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మరా ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం గణపతి హోమం అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు ఉంటాయన్నారు. యుగంధర్ వాసు, యశ్వంత్, కల్పన, గణేష్ యూత్ సభ్యులు, ఎన్టీఆర్ అభిమానులు ఉత్సవాల నిర్వహణలో తోడ్పాటు అందిస్తున్నట్లు తెలిపారు. ఐతానగర్ ఎన్టీఆర్ సెంటర్లో ఎన్టీఆర్ గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరంతో 25 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి. ఈ సంవత్సరంలో భాగంగా ఈ రోజు 3వ రోజు గణేశోత్సవాల్లో ప్రతి కుంకుమార్చన
మహిళలందరూ కుంకుమార్చనలో పాల్గొనడం జరిగింది. అలాగే రేపు ఉదయం గణపతి హోమము, అన్నదానం అండి. ప్రతి ఒక్కళ్ళు అందరూ వచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించేసి మన గణేష్ యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఉత్సవాలన్నింటినీ దిగ్విజయంగా జయప్రదం చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాం. ఆయన చూస్తే నిజంగా గణపతి దేవుడు ఇక్కడికి వచ్చేసాడా అన్న రీతిలో మాకు ఇక్కడ ఆచార్యులుగా పంతులు గారు కానీ అందరూ ఇక్కడికి విచ్చేసి అందరూ చాలా వైభవపేతంగా ఆయనకి అష్టోత్తర నామాలు చదువుతూ ఎంతో ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. మేము ఈరోజు 3వ రోజు గణపతి ఉత్సవం జరుపుకుంటూ శుక్రవారం సందర్భంగా కుంకుమార్చన చేయిస్తున్నాము. మా కాలనీ వాసులందరూ ఇక్కడికి వచ్చి అందరి చేత ప్రతి ఒక్కళ్ళ పేరున అందరి చేత కుంకుమ పూజ చేయించుకుంటూ మా ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరూ గుణ గారు కానీ, కల్పన కానీ, బసి కానీ, యుగంధరు, వాసు అందరూ పేరున యశ్వంత్ ప్రతి ఒక్కళ్ళు అందరూ చాలా కష్టపడి పనిచేస్తూ గణపతిని పెట్టి వాళ్ళందరూ ఎంతో విజయాన్ని సాధిస్తున్నారు. గ్రామంలో అందరికీ గణపతి అనుగ్రహం లభించాలన్న సంకల్పంతో గ్రామస్తుల సహకారంతో గత 21 సంవత్సరాలుగా గణపతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు గణేష్ యూత్ నిర్వాహకులు తెలిపారు. మండలంలోని కటేవరం గ్రామంలో 21వ గణపతి మహోత్సవాల సందర్భంగా కటేవరం ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో గణపతి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం విశేషంగా అన్నదాన సేవలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. కటేవరం ఫ్రెండ్స్ సర్కిల్ గణేష్ యూత్ నిర్వాహకులు కార్యక్రమ విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆరపల్లి శ్రీకృష్ణ, పుట్ట రవి, కన్నయ్య, రాజేష్, రమేష్, సూర్య, అజయ్, జగదీష్, ఖుషి, మురళీకుమార్, చలం, నవీన్ సాయి, గోపి, రమేష్ తదితర గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఆనందదాయకంతో ఈ పండగ వాతావరణాన్ని ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. ఈ గ్రామంలో అందరూ ఐకమత్యత చాటుకునే విధంగా గ్రామంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వినాయకుడు ఆశీస్సుల కోసం వినాయకుడు భోజనంలో అందరూ కూడా పాత్రదారులై గ్రామం తరపున అందరూ మంచిగా సస్యశ్యామలంగా ఉండాలి. వారి వృత్తుల్లో వాళ్ళందరూ ప్రయోజకులు కావాలి. గ్రామం ఆయురారోగ్యాలతో అంతా ఉండాలనే ఆలోచనతో ఏర్పాటు అనేది చేయటం జరిగింది. కావున ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ, ఈ కార్యక్రమాల్లో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరెన్నో కార్యక్రమాలు ఇలా జరుపుకోవాలని, ప్రతి కార్యక్రమంలో కూడా భాగస్వాములయ్యి ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలని, వారి కుటుంబాలు మంచిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చుండూరు మండలం ఎడ్లపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తెలుగు వ్యవహార భాషోద్యమకర్త గిడుగు రామూర్తి పంతులు జయంతిని పురస్కరించుకొని చుండూరు మండలం ఎడ్లపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవాన్ని విభిన్న కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుర్రా శ్రీనివాసరావు అధ్యక్షత నిర్వహించిన సభా కార్యక్రమంలో గిడుగు రామూర్తి చిత్రపటానికి ముందుగా వక్తలు పూలమాల వేసి ధన్యవాదాలర్పించారు. పాఠశాల పూర్వ విద్యార్థి దాత రావి సాయిబాబు, విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయులు వేమూరి శరత్, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు వెంకటేశ్వరరావు వక్తలుగా పాల్గొని గ్రాంధిక భాషను వ్యవహారిక భాషగా తీసుకొచ్చిన గిడుగు రామూర్తి పంతులు పోరాట స్ఫూర్తిని ప్రశంసిస్తూ నివాళులర్పించారు. ఈ సందర్భంగా తొలుత పాఠశాల విద్యార్థులు ఆధునిక భువన విజయం సభ ద్వారా నేటి సమాజంలోని అసమానతలు ఎత్తిచూపుతూ ప్రదర్శించిన కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా రావి సాయిబాబు, వేమూరి శరత్ను ఘనంగా సత్కరించారు. అదేవిధంగా తెలుగు భాషపై నిర్వహించిన సామూహిక ప్రశ్న పరీక్షల విజేతలకు సముచిత రీతిన బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సుబ్బారావు, నాగరాజు, సామ్రాజ్యం, రమాదేవి, ప్రసాద్ బాబు, శ్రీనివాస్ యాదవ్, అప్పారావు, నాగేశ్వరరావు, శ్రీనివాసరావు తదితర ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఈ స్కూల్లో 8 సంవత్సరాల పాటు పనిచేసి ఎంతోమందిని విద్యార్థులని అథ్లెటిక్స్లో తీర్చిదిద్దినటువంటి మన పిఈటి గారిని, శరత్ బాబు గారిని సన్మానించే కార్యక్రమం పెట్టుకున్నాము. శరత్ బాబు గారు నాకు గత 8 సంవత్సరాలుగానే తెలుసు. 8 సంవత్సరాల పాటు ఆయన పనిచేసినప్పుడు కష్టపడి పనిచేయడం అనేది నేను చూశాను. మార్నింగ్ టైం కాకముందే స్కూల్కి వచ్చేసేసి అందరినీ డిసిప్లిన్ పెడతంలో చాలా ముఖ్య పాత్ర వహించారు. శరత్ బాబు గారు ఎంతోమంది పిల్లల్ని రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, నేషనల్ స్థాయిలోకి తీసుకెళ్ళడానికి వారి ప్రయత్నం అంటూ చేసి అందుట్లో కొంతవరకు సఫలీకృతం అయ్యి వాళ్ళకి సర్టిఫికేట్లు వచ్చేటట్టుగా చేశారు. క్రీడాకారులకి ఆరోగ్యం బాగుంటుంది, శారీరకంగా బలంగా ఉంటారు.
శారీరకంగా బలంగా ఎప్పుడైతే ఉంటారో మానసికంగా కూడా బలం వస్తుంది, అలాగే చదువు మీద కూడా ఏకాగ్రత వస్తుంది. ఆటలు అనేవి చదువుకు ఆటంకం కాదు, అది చదువుకు తోడ్పడుతుంది. అదనంగా 1 గంట ఆటలు ఆడితే చదువుకునే టైం తగ్గిపోతుందని ఫీల్ అవ్వాల్సిన పని లేదు. తర్వాత మనం చదివేటువంటి పాఠ్యాంశాలు చాలా త్వరగా మన మెదడుకు చేరతాయి. శరత్ బాబు గారు లాంటి మంచి శిక్షకులు ఉన్నట్లయితే జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో కూడా మీరు ప్రశంసా పత్రాలు తీసుకోవచ్చు, మెడల్స్ తీసుకుంటారు. అవి మీకు ఉద్యోగాలు సంపాదించడానికి కూడా రిజర్వేషన్లకు ఉపయోగపడతాయి. గణపతి పాప మోరియా అంటూ బాలాజీరావుపేటలో ప్రథమ గణపతి ఉత్సవాలు తెల్లగడ్డ వెంకట్రావు భక్త బృందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. పట్టణంలోని బాలాజీరావుపేట 1వ లైన్లో గణేష్ మహారాజ్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి విగ్రహం ఏర్పాటు చేసిన మండపం వద్ద నిర్వాహక కమిటీ కన్వీనర్ తెల్లగడ్డ వెంకట్రావు సారథ్యంలో గోదా పద్మావతి సమేత కోలాట మహిళల బృందం ప్రత్యేక కోలాట భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లగడ్డ వెంకట్రావు మీడియాతో మాట్లాడారు. తొలిసారిగా వినాయక చవితి వేడుకలు నిర్వహించడం ప్రారంభించినట్లు తెలిపారు. అందరి సహకారంతో సమిష్టిగా నిర్వహించే వేడుకలను శనివారం వరకు నిర్వహిస్తామన్నారు. శుక్రవారం ముట్టి కొట్టడం, శనివారం అన్నప్రసాద వితరణ జరుగుతాయని తెలిపారు. శ్యామల అగర్వాల్ టీచర్ మహిళా బృందం కోలాట భజన కార్యక్రమాలను కన్నడ పండుగగా నిర్వహించారని తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహణకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ఆ లంబోదరుని ఘనమైన ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో తన్నీరు శివశంకర్, నంద్యాల చెర్రి, జుబలదిని సుజిత్ బాబు, కన్నయ్య, ఎంఎస్ కండి, శశికిరణ్, పీటర్ పాల్, టి జశ్వంత్ సాయి రెడ్డి, యజ్ఞాని, ఎం సాహిద్, సిరిగిరి రఘువరన్, మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గణేష్ మహారాజ్ ఆధ్వర్యంలో మొదటిసారి చేస్తున్నందున యూత్ ఆధ్వర్యంలో ఈరోజు కోలాట గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఇక్కడ విచ్చేసినందుకు కోలాట బృందం వారు రేపు ఉట్టి కొట్టడం జరుగుతుంది. ఎల్లుండి శనివారం రోజు అన్నప్రసాదం వితరణ జరుగుతుంది. అందరూ భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైల్వే ట్రాక్ దిగువన ప్రధాన సైడ్ కాలువ పూడికతీత పనులకు తగు ప్రాధాన్యత కల్పించి త్వరితగతిన పనులు చేస్తాం. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. తెలుగు భాషను సరళతరం చేసిన గిడుగు రామూర్తి పంతులు చిరస్మరణీయులు. తెలుగు భాషోద్యమ సమితి ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాష దినోత్సవ వేడుకలు. గణపతి ఉత్సవాల్లో భాగంగా పలు చోట్ల అన్న ప్రసాద వితరణ సేవలు, గణపతి దేవునికి ప్రత్యేక పూజలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.